హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఏపీ నిరుద్యోగులకు గ్రేడ్ 4 ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇన్ 2025. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ DCHS ప్రకాశం జిల్లా ద్వారా గ్రేడ్ 4 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపద్యంపై వివిధ ఖాళీలు భర్తీ చేసేందుకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారండి. సో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో చెప్తాను. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఈ అవుట్సోర్సింగ్ జాబ్ గురించి డీటెయిల్స్ ఏంటి చెప్తానండి. రిక్రూట్మెంట్ చేపట్టిన సంస్థ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ప్రకాశం జిల్లా నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. అలాగే ఉద్యోగాలు మొత్తం వేకెన్సీస్ అన్ని దాంట్లో డిపార్ట్మెంట్స్ ఏంటో చూద్దాం. మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 16 అండి. ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ 1, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వేకెన్సీస్, థియేటర్ అసిస్టెంట్ 3 వేకెన్సీస్, ఆఫీస్ సబార్డినేట్ 2 వేకెన్సీస్, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 2 వేకెన్సీస్, జనరల్ డ్యూటీ అటెండర్స్ 6 వేకెన్సీస్ అండి. ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే నేను పోస్ట్ని బట్టి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలో చెప్తానండి. మీరు కనుక ఆ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు ఆ పోస్ట్కి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ ఇంటర్మీడియట్ తత్సమాన అర్హత, అలాగే BSc ఆడియాలజీ, డిప్లొమా ఇన్ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్, BSc ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్స్, ఆడియాలజీ అండ్ స్పీచ్ ప్యాథాలజీలో ఉత్తీర్ణత అయి ఉన్నవాళ్ళు, అలాగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వాళ్ళు, DMLT BSc MLT ఉత్తీర్ణత అయి ఉండాలి, APP MBలో రిజిస్ట్రేషన్ అయి ఉండాలండి. అలాగే థియేటర్ అసిస్టెంట్ వాళ్ళు 10th చదివి ఉండాలి, అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే ఆఫీస్ సబార్డినేట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెన్స్ వారు 10th క్వాలిఫికేషన్ ఉంటే కనుక సరిపోతుంది. అలాగే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉండాలి. అలాగే SC ST BC EWS క్యాండిడేట్ వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దివ్యాంగులకు 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్కు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దరఖాస్తు విధానం ఎలా చేయాలి? ఆన్లైన్ విధానం ద్వారా నేరుగా కార్యాలయ వెబ్సైట్కి వెళ్ళి మీరు సంబంధించిన డాక్యుమెంట్స్ని అలాగే అప్లికేషన్ని ఫిలప్ చేస్తే సరిపోతుంది. అలాగే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి సబ్మిట్ చేయడానికి 10th ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్, అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అలాగే మార్క్స్ మెమోస్, అలాగే స్టడీ సర్టిఫికేట్ 4th నుంచి 10th వరకు ఉండాలి. అలాగే SC ST BC EWS అభ్యర్థులకు క్యాస్ట్ సర్టిఫికేటు, దివ్యాంగులైతే మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పి సర్టిఫికేట్ ఉండాలండి. అలాగే ఫీజెస్ ఎంత ఉంటాయి? ఆన్లైన్ ఫీజెస్ SC ST BC EWS వారికి 300, OC అభ్యర్థులకు 500, డిస్ట్రిక్ట్ కోఆర్డినేట్స్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ APVVP ఒంగోలు పేరిట మీరు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. మిమ్మల్ని ఎలా ఎంపిక చేస్తారు? మెరిట్ అండ్ రోస్టల్ ఆధారంగా ఎంపిక, 75% వెయిటేజీ, అకాడమిక్ మార్క్స్ చూస్తారు. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల అనుభవం, కోవిడ్ సర్వీస్, అలాగే విద్యా అర్హతల సంవత్సరం ఆధారంగా మిమ్మల్ని సెలెక్షన్ అనేది చేస్తారండి. అలాగే శాలరీ ఎంత ఉంటుంది? ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వాళ్ళకి 32,670, అలాగే థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెన్స్ వాళ్ళకి 15,000 వరకు శాలరీ ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ డేట్స్, అసలు ఈ అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? మార్చి 17th 2025 మార్నింగ్ 10 AM నుంచి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటున్నారు. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మార్చి 24th 2025 ఈవినింగ్ 5 PM వరకు మీకు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎవరైతే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు 24th మార్చ్ కల్లా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.